వెల్కమ్ టు పల్లవి టీవీ. హైదరాబాద్లో మార్వాడి గో బ్యాక్ అనే నినాదం గత 2 వారాల నుంచి కొనసాగుతా ఉన్నది. ఈ నినాదాన్ని లోకల్ స్థానికులు, తెలంగాణకు సంబంధించిన వ్యక్తులు దాన్ని బలపరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మార్వాడీల వల్ల మా వృత్తులు దెబ్బతింటున్నాయి, మార్వాడీల వల్ల మా ఉపాధి పోతుంది, మార్వాడీలు సిండికేట్ వ్యాపారం చేయడం వల్ల మొత్తంగా నష్టం జరుగుతూ ఉంది, తెలంగాణ సంస్కృతిపై వాళ్ళు దాడి చేస్తూ ఉన్నారు, తెలంగాణ స్థానికుల ఉనికి ప్రశ్నార్థకం అవుతుందనేది ఆందోళన వ్యక్తమవుతా ఉన్నది. అటు విశ్వకర్మలు కావచ్చు, వైశ్యులు కావచ్చు, ఆర్యవైశ్యులు కావచ్చు, ఇట్లాంటి దళితులు కావచ్చు, చిరు వ్యాపారాలు కావచ్చు, వీళ్ళంతా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఈ ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయిందో మనం కొంచెం వెనక్కి వెళ్తే మాత్రం ఏం జరిగిందంటే జూలై 31 జూలై 31వ తేదీ రోజు మోండా మార్కెట్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ ఏంటంటే లోకల్ టకరా బస్తీకి సంబంధించిన ఒక వ్యక్తి, సాయి అనే వ్యక్తి బండి మీద వెళ్తుండగా ముందు కారు ఉన్నది, ఎస్కే జ్యువెలరీస్ అనే షాప్ ముందు కారు ఆపి ఉంది. ఇతను హారన్ కొట్టాడు. హారన్ కొడితే ఆ హారన్ కొట్టిన శబ్దానికి ఇరిటేట్ అయిన లోపల ఉన్న వ్యక్తి వచ్చి ఈ సాయి అనే వ్యక్తిపై దాడి చేశాడు. ఈ సాయి కూడా స్థానికుడే, టకరా బస్తీకి సంబంధించిన వ్యక్తే, మోండా మార్కెట్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తే కావడంతో ఈయన కూడా అతని మీద దాడి చేయడాన్ని అడ్డుకున్నాడు. ఇరు పక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. దాని తర్వాత ఎవరైతే దాడి చేశారో ఆ మార్వాడికి సంబంధించిన వ్యక్తి, ఎస్కే జ్యువెలరీస్ ఓనర్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ అల్లుడుగా చెప్తా ఉన్నారు. వాళ్ళ అల్లుడు ఈయనపై దాడి చేయగానే లోపల నుంచి ఎస్కే జ్యువెలరీస్ అధినేత, వాళ్ళ కొడుకు ముగ్గురు వచ్చి వీళ్ళ మీద దాడి చేశారు. దాడి తర్వాత వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్లారు. హాస్పిటల్ తర్వాత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వాళ్ళపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ ఘటన ఇన్సిడెంట్ ఎప్పుడైతే జరిగిందో ఆ ఇన్సిడెంట్ దగ్గర నుంచి ఇందులోకి వివిధ వ్యక్తులు, అటు తెలంగాణ శ్యామ్ కావచ్చు, ఇంకా ఇతర వ్యక్తులు కావచ్చు, ఇందులో ఈ సాయికి కొంత మద్దతుగా నిలబడే ప్రయత్నం చేశారు. దళితుడు అనే చిన్న చూపుతో మార్వాడి వ్యక్తి మాట్లాడాడు, చాలా నీచమైన పదజాలంతో దూషించాడని, దీనికి సంబంధించి ఒక వివాదం అయితే ముదిరింది. ఈ ముదిరిన తర్వాత ఇది లోకల్ వర్సెస్ మార్వాడిగా, మార్వాడి వర్సెస్ లోకల్గా వివాదం రోజు రోజు బలపడుతున్న క్రమంలో ప్రెస్ క్లబ్లో కూడా మేధావులు, కవులు, రచయితల ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఒక రౌండ్ టేబుల్ భేటీ పెట్టి వాళ్ళు కూడా మార్వాడీలపై ఒక రకంగా యుద్ధం ప్రకటించినట్లే ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. దాని తర్వాత కూడా కొంత ఉధృతమైన పరిస్థితి నెలకొంది. ఈ మొత్తానికి మార్వాడి గో బ్యాక్ అనే నినాదాన్ని ఇక్కడికే స్టాప్ చేయాలనే ఉద్దేశంతో లోకల్గా ఉన్నటువంటి ఎవరైతే మోండా మార్కెట్ మార్వాడి అసోసియేషన్స్ ఉంటారు కదా, మార్వాడి అసోసియేషన్ అధ్యక్షుడు కొంత చొరవ తీసుకొని ఎవరైతే బాధితులు ఉన్నారో శ్యామ్, ఆ రోజు దాడిలో గాయపడినటువంటి వ్యక్తి బాధితుడు ఎవరైతే ఉన్నారో శ్యామ్, అతనితో పాటు వాళ్ళ అన్నయ్య ఇంకో 2-3 తీసుకొచ్చారు ఈరోజు. అట్లాగే ఈ మార్వాడి ఎవరైతే దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తున్నారో వాళ్ళని కూడా తీసుకొచ్చి సారీ చెప్పించారు. సారీ చెప్పించే ప్రయత్నం చేశారు. అతను మార్వాడి ఎస్కే జ్యువెలరీస్ అధినేత ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చి నడి బజార్లో, మోండా మార్కెట్ నడి బజార్లో ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఇన్సిడెంట్ జరిగిన నడి బజార్లో వాళ్ళకు సారీ చెప్పడం జరిగింది. దండం పెట్టి మాఫ్ కరో అని సారీ చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. ఆ రోజు ఏం జరిగింది, ఘటన ఎందుకు రియాక్ట్ కావాల్సి వచ్చింది, ఎందుకు పెద్ద ఎత్తున మద్దతు వచ్చింది అనేది సాయి అనే వ్యక్తి మీడియా ముందు వెల్లడించడం జరిగింది. అభిషేక్ అతను కార్ నడుపుతుండు, ఎస్కే జ్యువెలర్స్ వాళ్ళ అల్లుడు 31 లాస్ట్ మంత్ 31 ఆరన్ కొడితే కొంచెం గలీజ్గా మాట్లాడిండు. నేను చెప్పిన, నేను లోకల్ పర్సన్ని, నువ్వు అట్లా మాట్లాడకు, నేను ఇక్కడే ఉంటా, మీ వాళ్ళని పెద్దవాళ్ళని ఎవరైనా విలువ అది అని అంటే కొంచెం గలీజ్గా మాట్లాడితే నేను కూడా రియాక్ట్ అయినా. నేను రియాక్ట్ కాలేదని చెప్తలేను, నేను రియాక్ట్ అయినా, నా హిసాబ్లో నేను రియాక్ట్ అయినా. ఎందుకంటే నేను ఇక్కడ పుట్టి పెరిగినా, నాకు ఎవరితో ఏ విభేదాలు లేవు ఇక్కడ. నేను ఇక్కడ పుట్టి పెరిగినా, నాకు ఎవరితో ఏ విభేదాలు లేవు ఇక్కడ. వానికి నేను చెప్పిన, మీ వాళ్ళు ఎవరైనా ఉంటే విలువండి, నేను మాట్లాడతా అది అని అంటే ఇంట్లో మామ వచ్చి మాట్లాడలే కూడా డైరెక్ట్ నన్ను కొట్టడం జరిగింది. కొంచెం వేరే మాట్లాడిండు. ఇంట్లో నేను మా మిత్రులకు పిలిచిన, 2 అరుణ్కి ఇంకా సాయిదాకి, వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళపైన కూడా కొట్టడం స్టార్ట్ చేసి, అంతే అని ఇక్కడ ఉన్న మారవాళ్ళకి ఎవరికి మీద దీనిపైన అది లేదు. దాని తర్వాత మా మిత్రులు వచ్చారు, కానీ ఎస్కే జ్యువెలర్స్ అనే ఫ్యామిలీ మా వాళ్ళపైన కూడా దాడి చేసేది, కానీ మిగతా ఇక్కడ ఉన్న ఎవరు కూడా దాడి చేయలేదు. వాళ్ళకి ఎటు విధమైన సంబంధం లేదు. వాళ్ళు కూడా నాకు సపోర్టింగ్ అయిన వాళ్ళు వీళ్ళందరూ.
నాకు కొన్నేళ్ళు నేను ఇక్కడ పుట్టి పెరిగినా, వాళ్ళకు కూడా నేను తెలుసు, నేను కూడా వాళ్ళందరూ తెలుసు. కానీ ఈ ఎస్కే జ్యువెలర్స్ అతను కొంచెం డబ్బు అహంకారం దానివల్ల రియాక్ట్ అయ్యాను. కానీ వాళ్ళ అల్లుడి పైన ఏదో నేను దాడి చేసినట్టు ఇట్స్ సీసీటీవీ ఫుటేజ్ చూడొచ్చు మీరు, వీడియోస్ ఉన్నాయి. అలా వాళ్ళే నా పైన దాడి చేసిరు కానీ నేను ఎక్కడ కూడా దాడి చేయలే, మా వాళ్ళు కూడా దాడి చేయలే. అంటే డిఫెన్స్లో మా వాళ్ళు కొంచెం అదే రియాక్ట్ అయ్యిండు మా బ్రదర్ సాయిదాదా. కానీ కానీ ఆ ఉద్దేశపూర్వకంగా ఎవరు కూడా ఏం అది చేయలేదు. తెలంగాణ శ్యామ్ మీకు ఎట్లా తెలుసు? నాకు తెలంగాణ వెరీ క్లియర్, ఒక్క నిమిషం, నేను అందరికీ వెరీ క్లియర్ చెప్తున్నా, మేము కానీ ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న దానికి మాత్రం మేము బాధ్యులం కాము. మీ జాతి పేరు మీద తిట్టిందని చెప్పి తిట్టిండు. నేను ఒప్పుకుంటున్నా, 100% క్లారిటీ. ఆయన తిట్టిండు, అది ఏమైనా ఉంటే నేను కోర్టులో చూసుకుంటా. కానీ ఇప్పుడు మా బ్రదర్ చెప్పినట్టు ఇది ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది, మా వల్ల ఎవరికి ఇబ్బంది జరగవద్దు, ఇది బయట రాంగ్ వేలో అవుతుంది కాబట్టి ఈ ప్రెస్ మీట్. వ్యక్తిగతంగా జరిగిన విషయాల గురించి కులాల మధ్య ఎందుకు వచ్చింది? వ్యక్తిగత జరిగిన విభేదాల గురించి ఇది అతనికి నేను తెలుసు, నేను ఎవరో తెలుసు, నేను తెలుసు, ఈయన తెలుసు, ఆయన కూడా తెలుసు. కానీ ఆయనకి మన డబ్బు అహంకారంతోనే ఆయన రియాక్ట్ అయిందని నేను అందరికీ చెప్తున్నాను. అది 100% ఆయన అన్నాడు, అట్లా రియాక్ట్ అయిందనే. నేను ఏ రోజు కూడా మీడియా ముందు రాలేదు, ఎవరికి కాల్ కూడా ఇవ్వలేదు, నేను ఏది కూడా చెప్పలేదు. మా బ్రదర్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళ అసోసియేషన్ వాళ్ళు కూడా ఉన్నారు కంప్లైంట్ ఇచ్చినప్పుడు. కానీ ఈ విషయం మీద బయట వేరే వాళ్ళు కూడా ప్రెస్ మీట్లు పెడుతున్నారు. నేను ఇచ్చిన కంప్లైంట్ నేను వాపస్ తీసుకుంటలేను, వాట్ ఎవర్ నేను కోర్టులో చూసుకుంటా అంటున్నా. కానీ ఇక్కడ అసోసియేషన్ వాళ్ళు మా బస్సి, మా టకారా బస్సి, నేను టకారా బస్సి నివాసిని, నాకు మా మిత్రులు అంతా సీసీటీవీలో మీరు కొట్టినట్టు స్పష్టంగా కనిపిస్తున్నది. మీరు చూపెట్టండి, నేను కొట్టినట్టు దాడి నేను కొట్టలేదు బ్రదర్, నేను కొట్టలేదు అన్న. నేను ఏదో కూడా ఆయన ఓకే, నేను ఆయన పైన చేయలేదు, నేను రియాక్ట్ అయింది మాత్రం నిజం. అతను గలీజ్గా మాట్లాడింది కాబట్టి, బీయింగ్ తెలంగాణ హైదరాబాద్ మీరు కూడా అంతా తెలుసు ఎట్లా రియాక్ట్ అవుతారు. కూడా అరే అంటేనే మీరు రియాక్ట్ అవుతారు, అదే విధంగా గలీజ్ మాట్లాడితే నేను రియాక్ట్ అయ్యాను అదే విధంగా. అంతేగాని కావాలని జరిగింది కాదు, ఇది ఇంకేదో ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు. ఆ పిల్లాడు కూడా నాకు తెలియదు, నేను వాడిని క్లియర్గా చెప్పిన, నేను ఇక్కడ టకారా బస్సి నివాసిని, మీరు క్లియర్ ఏమైనా ఉంటే మీ వాళ్ళు ఎవరైనా విలువ నేను మాట్లాడతా అన్న. వాడి మామకి డబ్బు మదంతో అహంకారంతో వాడు వచ్చి నన్ను కొట్టిండు. వాడు ఆ స్పాట్లో అరే నా అల్లుడిపై వదిలేయనంటే నేను వెళ్ళిపోతుండే ఆయన నుంచి. కానీ వాడు అట్లా అనలేదు, వాడు వస్తే కొట్టడము, మా వాడిని తిట్టడము, నన్ను తిట్టడము, ఇది జరిగింది. ఈ ఇష్యూలో క్షమాపణ కొట్టిన వాళ్ళు చెప్పారా? మార్వాడి సంఘం చెప్పారా? ఈ ఇష్యూలో క్షమాపణ కొట్టిన వారు కూడా చెప్పారు, వాళ్ళ ఫ్యామిలీ కూడా చెప్పింది, ఈవెన్ అసోసియేషన్ వాళ్ళు కూడా చెప్పారు. నేను అసోసియేషన్ వాళ్ళ నుంచి నేను ఏ సమర్పణ కోరుకుంటలేను. మొత్తంగా ఎవరైతే ఎస్కే జ్యువెలర్స్ అధినేత దండం చెప్పి నడి బజార్లో సారీ అయితే చెప్పారో, సారీ చెప్పిన తర్వాత ఈ వివాదాన్ని ఇక్కడితో ఆపండి, మనం అంతా కలిసి ఉండాలి, తెలంగాణలో మార్వాడీలైనా లోకల్ వాళ్ళైనా అంతా కలిసి ఉండాలి, మనది వసుదైక కుటుంబకం అనే ఒక నినాదాన్ని మాత్రం అక్కడ ఇవ్వడం జరిగింది. మొత్తానికి సమస్య ఎక్కడ పుట్టిందో అక్కడ దాన్ని కాంప్రమైజ్ అయ్యి సారీ చెప్పి కాంప్రమైజ్ చేసే ప్రయత్నం జరిగింది ఈరోజు. అయితే కేసు వాళ్ళ మీద నమోదైన కేసుకు సంబంధించి అది ఇప్పటికే కోర్టు పరిధిలోకి వెళ్ళింది కాబట్టి తాము ఆ కేసును విత్డ్రా చేసుకునే పరిస్థితి లేదని, చట్టం తన పని తాను చేసుకోబోతుంది. జ్యుడిషియల్గా చట్టపరంగా ఆయనకి ఏ శిక్ష పడాలో ఆ శిక్ష పడుతుంది, దాన్ని మాత్రం విత్డ్రా చేసుకునే యోచనలో తాము లేమని వీళ్ళు బాధితులు చెప్పడం జరిగింది. అయితే ఈ ఎస్కే జ్యువెలర్స్ అధినేత ఎవరైతే వచ్చారో మనం చూద్దాం, విజువల్ చూద్దాం. ఈ దండం పెట్టిన వ్యక్తే ఎస్కే జ్యువెలర్స్ అధినేత. అయితే బాధితులు ఏమన్నారంటే, ఆ రోజు మా మీద దాడికి పాల్పడింది ఈయన కాదు, ఈయన కంటే ముందు వాళ్ళ అల్లుడు, వీళ్ళ కొడుకు, వాళ్ళు కూడా వచ్చి మాకు సారీ చెప్పాలి, సారీ చెప్తేనే మేము ఈ ఇష్యూ నుంచి కాంప్రమైజ్ అవుతాం, లేకుంటే కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదని వీళ్ళు కొంత గట్టిగానే వాదించారు ఈరోజు సికింద్రాబాద్ మోండా మార్కెట్ చౌరస్తాలో. కానీ అక్కడ ఉన్న పెద్ద మనుషులు, అక్కడ ఉన్న మార్వాడి అసోసియేషన్ నాయకులు కొంత చొరవ తీసుకొని వివాదాన్ని ముగించే ప్రయత్నం చేద్దాం, దీన్ని ఇంకా మళ్ళీ పెద్దది చేయొద్దని విజ్ఞప్తి చేయడంతో వీళ్ళు ఊరుకోవడం జరిగింది. మొత్తానికి ఈరోజు మార్వాడి గో బ్యాక్ నినాదం అయితే ఎక్కడైతే ఆవిర్భవించిందో సికింద్రాబాద్ మోండా మార్కెట్లో అదే చోట ఈరోజు ఒక సారీ చెప్పడంతో దండం పెట్టి నడి
చౌరస్తాలో దండం పెట్టి మాఫ్ కరో అని సారీ చెప్పడంతో ఈ వివాదానికి తెరపడినట్లేనని అంతా భావిస్తూ ఉన్నారు. మరి బాధితులే ఈ వివాదం ముగిసిపోయిందని చెప్పిన తర్వాత ఇంకా మిగతా వారు మార్వాడి గో బ్యాక్ నినాదాన్ని ముందుకు తీసుకెళ్తారా? దీంతో మొత్తానికి తెరపడినట్లేనా? వాళ్ళ రియాక్షన్ ఎట్లా ఉంటుంది అనేది వేచి చూడాలి. ఈ ఇష్యూ మీద మీరు కూడా కామెంట్ చేయండి. ఈ ఇష్యూలో ఎవరిది కరెక్టు, ఎవరిది తప్పు, మీరేమనుకుంటున్నారో ఈ వీడియో కింద కామెంట్ చేయండి.